హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉన్నా బట్ చాలా ఎక్సైటెడ్ కూడా. నిన్న నైట్ అరౌండ్ 1 AM నేను నా కజిన్స్తో కలిసి చార్మినార్కి వెళ్ళాను. రంజాన్ స్పెషల్ కాబట్టి లేట్ నైట్ కూడా అలౌ చేశారు. అండ్ ఏరియా ఫుల్ సైలెంట్గా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉంది. నైట్లో చార్మినార్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. గోల్డెన్ లైట్స్లో ఇంకా గ్రాండ్గా ఉంది. అండ్ హానెస్ట్లీ చూస్తే మ్యాజికల్ అనిపించింది. 1 AM అయినా కూడా కొంచెం క్రౌడ్ ఉంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అండ్ యంగ్ స్టార్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఎస్పెషల్లీ టీ స్టాల్ అండ్ కొన్ని చిన్న చిన్న ఫుడ్ ప్లేసెస్ ఓపెన్ చేసి ఉన్నాయి. చాలా షాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్డ్గా ఉన్నాయి బికాజ్ లేట్ నైట్ కాబట్టి. సైలెంట్ స్ట్రీట్స్ మధ్యలో కొంచెం సౌండ్స్, పీపుల్ టాకింగ్, టీ స్మెల్, ఫుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేమందరం కలిసి స్లోగా వాక్ చేసాము అండ్ కొంచెం టైం అక్కడ నిలబడి చార్మినార్ చూస్తూ ఎంజాయ్ చేసాము. అండ్ ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ రికార్డ్ చేసాము. సో కజిన్స్తో ఇలా మిడ్ నైట్ అవుటింగ్ చాలా ఫన్ అనిపిస్తుంది కదా. తర్వాత మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ అసలు చార్మినార్ రావడానికి, ఇది ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పి మా బావగారు మమ్మల్ని క్వశ్చన్ చేశారనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మేము చార్మినార్ దగ్గర తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక ఫేమస్ టీ షాప్కి వెళ్తున్నాం. సో ఇదే అన్నమాట. ఇది వచ్చేసి నిమ్రఫ్ కేఫ్ అండ్ బేకరీ అట్ చార్మినార్. టీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఆల్రెడీ తాగుంటే నాకు కామెంట్ చేయండి. చార్మినార్కి వస్తే కంపల్సరీ ట్రై చేయాల్సిన టీ ఇది. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో హాట్ చాయ్ తాగిన వెంటనే చాలా రిలీఫ్ అనిపించింది. తర్వాత అక్కడ కొంచెం రష్ ఉంది బట్ సర్వీస్ ఫాస్ట్గా ఉంది కాబట్టి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా నైస్. తర్వాత మేము కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాం, కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఫైనల్లీ ఇది చాలా సింపుల్ బట్ వెరీ మెమరబుల్ రంజాన్ మిడ్ నైట్ విజిట్. నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye guys.